ఫెమి రైట్స్ అనేది ఒక యూనిక్ కాన్సెప్ట్. ఎందుకంటే ఇది వండర్ఫుల్ గా ఉమెన్ కోసం ఎక్స్క్లూజివ్ గా తీసుకొచ్చిన ది బెస్ట్ సర్వీస్ ఇన్ వైజాగ్. డ్రైవింగ్ మీద ఆసక్తి ఉండి పర్ఫెక్ట్ గా డ్రైవింగ్ చేసి లైసెన్స్ ఉంటే కనుక సగం హ్యాపీ, అంటే 90% వర్క్ డన్. ఎగ్జిస్టింగ్ ఆటో డ్రైవర్లు, ఎగ్జిస్టింగ్ క్యాబ్ డ్రైవర్లు, స్కూటీలు ఉన్న వాళ్ళు చక్కగా లైసెన్స్ ఉంటే మా దగ్గర ఎన్రోల్ అయిపోవచ్చు. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ లక్ష్మి. ఫెమి రైట్స్, ఉమెన్ ఫర్ ఉమెన్. ఈ ఫెమి రైట్స్ వెనకతల చాలా మహిళా శక్తి దాగుంది. మహిళా శక్తి అనొచ్చు, మహిళా స్వాలంబన అనొచ్చు, మహిళా సమృద్ధి అనొచ్చు, మహిళల ఆర్థిక స్వేచ్ఛ అనొచ్చు. ఏ హెడ్డింగ్స్ పెట్టుకున్నా అది మన ఆప్షన్. బట్ ఫెమి రైట్స్ అనేది ఒక యూనిక్ కాన్సెప్ట్. ఎందుకంటే ఇది వండర్ఫుల్గా ఉమెన్ కోసం ఎక్స్క్లూజివ్గా తీసుకొచ్చిన ది బెస్ట్ సర్వీస్ ఇన్ వైజాగ్. ఎందుకంటే అన్ని రకాల ఉమెన్ ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్ అనేది ఫెమి రైట్స్ అందిస్తోంది. సో ఫెమి రైట్స్ గురించి మోర్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు, ఇంత గొప్ప కాన్సెప్ట్ తీసుకొచ్చారంటే దాని వెనకాతల ఏదో బలమైన కారణం ఉండుంటుంది. ఆ విషయాలే ఈరోజు మన ఇంటర్వ్యూలో డిస్కస్ చేద్దాం. మనతో పాటు విజయ రాధిక బెహ్రా గారు ఉన్నారు. నమస్తే. నమస్తే. సో ఫెమి రైట్స్ అనేటప్పటికీ ఆ లోగో చిన్నదే, కానీ దాని వెనకాతల ఉన్న శక్తి చాలా బలమైనది. ఏంటి ఫెమి రైట్స్, అసలు ఎందుకు మీరు కనెక్ట్ అయ్యారు? ఫ్రాంక్ గా చెప్పాలంటే, మనం ప్రయాణిస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు, మా ఇంట్లో మా వారు, నేను వెళ్ళబోయే నా చెల్లెలి ఇల్లు, మా నాన్నగారు, మా మావయ్య గారు, నా తమ్ముడు, అంటే ఒక 10 మంది వెనకాల టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంటికి మన గమ్యస్థానం రీచ్ అయ్యే వరకు చేరావా, జాగ్రత్తగా ఉందా, అంతా బాగుందా, ఈ టెన్షన్ ఎందుకు వస్తున్నది మనకి? భద్రత గురించి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీస్కి వెళ్ళినా కూడా నేను క్యాబ్ బుక్ చేసుకోవాలంటే నాకు కొంచెం భయం, ఎందుకంటే అది మన ఊరు కాదు. అందుకని మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ఉపయోగించుకోవాల్సి వస్తుంది. అంటే బస్సు, షేర్ అవుట్ అని మనం పబ్లిక్ ఎక్కువ ఉన్న వాటిని ఉపయోగించుకోవాల్సి వస్తుంది. బాగుంది, ఇంతవరకు ఒకటి బాగుంది. పబ్లిక్ అదే బస్ ఎక్కితే వెళ్తాము, కానీ టైం మన చేతిలో ఉండదు, మనం లేట్ అయిపోతుంటాము. అందులో హైదరాబాద్ బస్సెస్ చాలా రష్ గా ఉండేవి, అంటే నా ఓన్ ఎక్స్పీరియన్స్. సో షేర్ ఆటోలో వెళ్ళాలి. షేర్ ఆటోలో వెళ్తున్నప్పుడు కూడా డ్రైవర్ మంచోడే, వెనకాల ప్యాసింజర్లు ఎలా ఉంటారు, ఇలాంటివి నేను చాలా చూశాను. నేను ఇదివరకు కూడా చెప్పున్నాను, ఒక తల్లి బిడ్డ వెళ్తున్నారు, తల్లి పక్కనే ఉంది, బిడ్డ మీద రాంగ్ టచ్ జరిగింది. ఆ పాప చెప్పలేకపోతున్నది, కన్నీళ్లు కార్చుకుంటుంది. ఆటో దిగిపోదాం అమ్మ అంటుంది తప్ప నోరు తెరిచి చెప్పుకోలేని వయసు చిన్నపిల్లలు. అప్పుడే నాకు చాలా అవన్నీ నేను చూసి బాగా కనెక్ట్ అయ్యాను. అందరు ఆడవాళ్ళు ఉంటే ఈ సమస్య ఉండదు కదా. మరి ఈ రోజు కూడా బస్సులో రిజర్వేషన్స్ ఎందుకు ఉన్నాయి, మరి ట్రైన్ లో ఒక బోగి ఎందుకు? కంఫర్ట్నెస్ కోసం. ఎవరికైతే అన్కంఫర్టబుల్ గా ఉంటుందో వాళ్ళు ఈ ఫెసిలిటీని ఉపయోగించుకోవాలనే రిజర్వేషన్స్ పెట్టారు. సో ఎవరైనా సింగిల్ ఉమెన్ ప్రయాణం చేస్తుంటే షీ ఫీల్స్ మోర్ సెక్యూర్డ్ ఇన్ లేడీస్ కంపార్ట్మెంట్. ఒక మహిళ బయటకు వెళ్ళింది అంటే తన కోసం తండ్రి, అన్న, తమ్ముడు, అమ్మ అందరూ ఆలోచించే వాళ్ళే. మ్యారీడ్ అయితే కనుక హస్బెండ్ కూడా వరి అవుతారు, ఇంకా రాలేదు, ఏమైపోయింది, ఇంకా ఏంటి. అంతేందుకు మన ఆడపిల్లలు పంపించినా ఇంటికి వచ్చే వరకు మనకి టెన్షన్. అదే ఒక మహిళా డ్రైవర్ ఉందంటే అంత టెన్షన్ ఎందుకు పడం కదా. సో సూపర్ గ్రేట్ కాన్సెప్ట్. సో ఇందాక ఒక మాట అండర్లైన్ అన్నాను, అదేంటంటే రెవల్యూషన్ చిన్నగా మారుతుందండి. అంటే ఇదివరకు స్కూటీ, నేను మీకు 16-17 లో చెప్తాను, అప్పుడప్పుడే స్కూటీలు ఆడవాళ్ళు వైజాగ్ లో సంగతి వస్తున్నారు. 17-18 కల్లా ఇల్లు ఎంత దూరంలో ఉన్నా ఆడవాళ్ళు తల్లులు అందరూ బిడ్డల్ని తీసుకెళ్లి స్కూల్ కి దింపటం అనేది మొదలైపోయింది. మరి యాక్సిడెంట్లు అప్పుడు అవ్వట్లేదా? అక్కడ భయం లేదా? మరి ఇక్కడే భయం వస్తుందా? ఒక తల్లి బిడ్డను తీసుకెళ్లే కన్నా రెస్పాన్సిబిలిటీ ఎక్కడ ఉంటుందండి? అంత కేర్ఫుల్ గా తీసుకెళ్లి వస్తున్నప్పుడు వై నాట్ దిస్? ఎందుకు భయపడుతున్నారు? బిడ్డల్ని అంటే మనం కాన్ఫిడెంట్ గా ఉంటేనే కదా మనం బిడ్డలు తీసుకుని వెళ్తాం. యాక్సిడెంట్స్ జరుగుతాయి అంటారా? ఎవరికి జరగవు? మగవాళ్ళకి యాక్సిడెంట్స్ జరగవా? మనకే జరుగుతాయా?
కొంతమంది అవ్వచ్చు. నేను ఒకటే చెప్తున్నాను ఈ రోజున ఇదే వేదికగా, ఎవరికైతే రాదో పక్క నుండి నేర్పించండి కదా. ఇక్కడ జెండర్ అనేది పెద్ద సమస్య కాదు, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక రెస్పాన్సిబిలిటీతో వాళ్ళు ఇప్పుడు మన ఇంట్లో ఆడవాళ్ళు డ్రైవింగ్ రాక ఇబ్బంది పడుతున్నారు, మగవాళ్ళు నేర్పించండి కదా. పక్క నుండి నేర్పిస్తే ఎందుకు రాదు? మేము 18 రోజుల్లో కార్ నేర్పిస్తున్నాం, 10 రోజుల్లో స్కూటీ. ఆమె ఎవరు ఇన్నోవా ఏం కాకుండా స్టీరింగ్ చేస్తుంటే ఆ స్కిల్ ఒక్క సంవత్సరంలో 500 మందికి మనం డ్రైవింగ్ స్కూల్లో కార్ నేర్పించాం. అంటే 1 year లో 100 మందికి స్కూటీలు నేర్పించాం. మరి ఇదంతా సాధ్యం అవుతున్నప్పుడు ఎందుకు భయపడుతున్నాం? ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అవుతారు మేడం. ఎప్పుడు కూడా ఒక లోకల్ సిటీ ట్రెండ్ ఒకటి జరుగుతూ ఉంటుంది. మనం కల్చర్ లో కానివ్వండి, మన హెయిర్ స్టైల్ కానివ్వండి, ఇదంతా తెలియకుండా ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. ట్రెండ్ కి తగ్గట్టుగా మనల్ని మనం మౌల్డ్ చేసుకుంటూ స్పెషల్ గా మనకి అంబాసిడర్స్ ఎవరు లేకపోయినా ఒక ట్రెండ్ నడుస్తూ ఉంటుంది, ఒక కలర్ ఒకసారి అవుతుంటుంది. అట్లాగే వెహికల్స్ కూడా స్కూటీలు 18 కల్లా ప్రతి ఇంట్లో ఫోను స్కూటీ మామూలైపోయినాయి. అంటే మహిళలు బయటకు వచ్చేసారు. అండ్ ఇప్పుడు రైట్ నౌ సింహాచలంలో మీరు ఇక్కడ చూస్తే 10 మందిలో 8 మంది పెద్ద పెద్ద కార్లు వేసుకొని తీస్తున్నారు. నేనేం సిటీలో లేను, సింహాచలంలో ఉన్నాను. సింహాచలంలోనే మీరు ఇట్లా చూస్తే సిటీలో మరి సూపర్ ఫాస్ట్ ఉండవు, చాలా రేషియో పెరిగింది, కాలం మారింది. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. ఆ కార్లకు ఉండే ప్యానల్స్ అవే, స్టీరింగ్ అదే, డ్రైవింగ్ అదే. ఆడే మగ అనేది బాధ్యత కూడా అలాంటిదే. సో వెన్ ఒక మదర్ పిల్లల్ని తీసుకెళ్తున్నప్పుడు ఇంకా అంతకన్నా ఏం చూపించాలి నాకు? అంటే వీఆర్ మోర్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ చిల్డ్రన్. అది జరుగుతున్నప్పుడు మిగతాదంతా భయాలు తప్ప, అది కూడా అతి ప్రేమతో వచ్చే భయాలు తప్ప మరొకటి లేదు. యాక్సిడెంట్స్ అవుతాయి రోడ్డు మీద, ఖచ్చితంగా అవుతాయి. ఎవరైతే రూల్స్ ఫాలో అవ్వలేదో వాళ్ళకి అవుతాయి. రూల్స్ ప్రకారం ఉన్నప్పుడు, మన జాగ్రత్తల్లో మనం ఉన్నప్పుడు చాలా ఫ్యూ ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది కూడా మేము అందరం డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాం. సో ఇదేంటంటే చిన్నగా మనకు తెలియకుండానే రెవల్యూషన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ రోజున ఇంతమంది సింహాచలంలో ఆఫీస్ ఎత్తుక్కుంటూ మీ ముందే మొన్న వచ్చారు, నిన్న కూడా ఒక భార్యాభర్త వచ్చారు, మొన్న కూడా వచ్చారు. అట్లా రోజుకి ఒక ఫుట్ఫాల్ ఉంది, ఎత్తుక్కొని వస్తున్నారు సింహాచలంలో ఆఫీస్ ఎక్కడ అని. సో నేను 2020 నుంచి దీని మీద ఉన్నానని మీకు చెప్పాను. అప్పటికన్నా 22 కన్నా 24 కన్నా 25 ఇంకా ఫాస్ట్గా ఉంది. పీపుల్ ఆర్ కమ్మింగ్, ఆఫీస్ ఎత్తుక్కుంటున్నారు, మేము చేస్తామంటున్నారు. ఇక్కడ ఒకటండి లిబర్టీ. ఫస్ట్ వాళ్ళు ఇంట్రెస్టెడ్ గా వాళ్ళు సెల్ఫ్ వాలంటీర్ గా రావటం అనేది, అంటే తెలుసు ఆల్రెడీ ఫెమి రైట్స్ కాన్సెప్ట్ తెలుసు కూడా ఇక్కడికి స్టెప్ ఇన్ అయ్యి వస్తున్నారు అంటే వాళ్ళలో చాలా రెవల్యూషన్ వచ్చినట్టే కదా. ఆల్రెడీ ఇప్పుడు అదర్ యాప్స్ లో మహిళలు చాలా మంది నాకు ఫోన్ చేస్తారు. యాప్ అనేది నేను 23 నుంచి మన ప్లే స్టోర్ లో యాప్ ఉంది. ఫోన్ చేసి మేడం ఎప్పుడు మేడం చేస్తారు, మేము ఎలా చేస్తున్నామంటే ఆడవాళ్ళు వస్తే వెళ్తున్నాము, మగవాళ్ళు వస్తే క్యాన్సిల్ చేస్తున్నాం అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు మన వైజాగ్ కూడా డెవలప్ అయింది, ఇక్కడ అదర్ యాప్స్ లో పనిచేస్తున్నారు, డోర్ డెలివరీ పార్ట్నర్స్ పనిచేస్తున్నారు. యాక్చువల్లీ ఈ డెవలప్మెంట్ అంతా అదర్ సిటీస్ లో ఎప్పుడు అయిపోయింది. సో ఇంత రెస్పాన్స్ వస్తుంది మహిళల నుంచి నేరుగా, అలాంటప్పుడు ఇది ఓన్లీ వైజాగ్కే పరిమితమా, లేకపోతే ఇంకా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ తో ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు? బిఫోర్ దట్ తెలుసుకోవాల్సిన విషయం మీ నుంచి ఏంటంటే, టీచింగ్ ఫీల్డ్ నుంచి వచ్చిన మీరు ఈరోజు ఒక ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ గా ఇంట్రడ్యూస్ అవడమే కాదు, చాలా మందిని ఇంట్రడ్యూస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అంటున్నారు. అంత కాన్ఫిడెన్స్? టీచింగ్ ఫీల్డ్ లో సంగీతం, నాకు వచ్చిన సంగీతం పిల్లలకి చెప్పాను, కొన్ని వేలకు మంది చెప్పాను, కొన్ని వేల మందికి చెప్పాను, కొన్ని వేల మంది పేరెంట్స్ తో నేను మాట్లాడున్నాను. సేమ్ ఇప్పుడు అదే పని చేస్తున్నాను. నాకు వచ్చిన డ్రైవింగ్ అందరికీ చెప్తున్నాను. సూపర్. అండ్ నేను చేసిన పన్నే అందరినీ చేయమంటున్నాను. సో వీఆర్ కాలింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఫ్రమ్ అన్ని సిటీస్ నుంచి కూడా. మన ముందు సిటీస్ తీసుకుంటే ఇదే ఈ మోడల్ అక్కడ వాళ్ళు రన్ చేయాలనుకుంటే నన్ను సంప్రదించవచ్చు. మేము వెనకాల బ్యాక్ బోన్ సపోర్ట్ ఇస్తాము. దే కెన్ రన్ ద సేమ్ ఛానల్ ఇన్ ఎవ్రీ సిటీ. ఎక్స్క్లూజివ్ ఫర్ ఉమెన్ సర్వీస్, ఉమెన్ ఫర్ ఉమెన్ మన ట్యాగ్ లైన్ కూడా. కాబట్టి ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా ఉమెన్ అయితే ఇంకొంచెం బెటర్ గా ఉంటుందని మీరు. ఫెమి రైట్స్ అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ మేడం. చదువు లేని వాళ్ళే వస్తారని లేదు, ఇక్కడ చదువుకున్న వాళ్ళు, గ్రాడ్యుయేట్స్, ఎంబీఏ, ఐటీ నుంచి వచ్చిన వాళ్ళే మనకి లాస్ట్ ఇయర్ అందరూ వచ్చారు. సో ఇంకొంచెం యాప్ అందుబాటులోకి వస్తే వాళ్ళంతటా వాళ్ళు ఫ్రీలాన్సర్ గా చేయడానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు. సాలరీ అనగానే కొన్ని కట్టుబాట్లు, సిస్టమాటిక్ లైఫ్ ఇదంతా ఉంటుంది. వేరస్ వెన్ యాప్ లో మీరు వెళ్ళి సంపాదించుకోవడం అంటే
వాళ్ళకి ఇష్టమైనప్పుడు వాళ్ళు వెళ్తారు, ఇష్టం లేనప్పుడు అది ఆఫ్ చేసుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. సో ఇక్కడ మనం డ్రైవింగ్ స్కిల్ తో పాటు వాళ్ళకి ఉపాధి కూడా కల్పిస్తున్నాం, ఒక ఆర్థిక స్వేచ్ఛ. అంటే ఉమెన్ కి అది రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్టు అవసరాలు పెరుగుతున్నాయి, ఆర్థికంగా కూడా నిలదొక్కుకోవాలి. అంటే ఇంట్లో మగవాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి మనం అంతే సపోర్ట్ ఇస్తే మన పిల్లని బాగా చదివించుకోవచ్చు, ఇల్లుని బాగా చేసుకోవచ్చు అని కాన్సెప్ట్ పెరుగుతోంది. సో ఈ కాన్సెప్ట్ లో ఒక్కొక్కరికి రీజన్ ఏదైనా కావచ్చు, కొంతమంది కారణాలు 1-2 వల్ల బ్రేక్ అయిపోతుంది వాళ్ళ లైఫ్, వాళ్ళ డ్రీమ్స్. సో ఎలా ఫుల్ఫిల్ చేస్తుంది మన ఫెమి రైట్స్? డ్రైవింగ్ మీద ఆసక్తి ఉండి పర్ఫెక్ట్ గా డ్రైవింగ్ చేసి లైసెన్స్ ఉంటే గనక సగం హ్యాపీ, అంటే 90% యు ఆర్ డన్. ఎందుకంటే వాళ్ళ ఖాళీ టైంలో వేసుకుంటారు. ఏ ఉద్యోగం చేసినా పార్ట్ టైం చేసుకోవచ్చు. ఎంత లేదన్నా మనం 500 రూపాయలు బైక్ మీద సంపాదించవచ్చు రోజుకి. అలాగే కార్ల మీద ఎంత లేదన్నా 1000 రూపీస్ లేదా 500 ఏదో ఒక టైంలో 500 మినిమం మాట్లాడుకుంటారు. ఇలా కూడా వాళ్ళు ఏ పనైనా వాళ్ళు చేసుకోవచ్చు. వీకెండ్ లో ఈ పని చేసుకోవచ్చు. సో పిల్లలు పాకెట్ మనీ కోసం చేసుకోవచ్చు, మహిళలు స్వతంత్రంగా బతకడానికి చేసుకోవచ్చు, ఏ ఆఫీస్ లో ఏ బాసు లేకుండా హ్యాపీగా చేసుకోవచ్చు. అండ్ అగైన్ వీఆర్ ఆల్ వర్కింగ్ ఫర్ ఉమెన్. కంఫర్ట్ ఉంది, వచ్చిన వాళ్ళు కూడా ఎంతో సంతోషిస్తారు. నాకు చాలా సంతోషం ఈ రోజు ఏంటంటే నన్ను జనాలు గుర్తుపట్టి టాటా చెప్తున్నారు, ఇందాకే జరిగింది అది. శీలానగర్ నుంచి వస్తుంటే నన్ను గుర్తుపెట్టి ఫెమి రైట్స్ అని టాటా చెప్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకు అంత సంతోషిస్తున్నారు వాళ్ళు? సో నా సంతోషం వాళ్ళ సంతోషం. ప్రెసెంట్ సొసైటీలో ఒక డిమాండ్ ఉంది, అది ఉమెన్ సేఫ్టీ పైన ఎక్కువగా కాన్సెప్ట్ అనేది ప్రతి ఒక్కరు వరి అయ్యేది కూడా దానికే. లేదు మేడం, ఇది మన ఆడపిల్లల తల్లిదండ్రులు, ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దీన్ని స్వాగతిస్తారు. ఎందుకంటే నీడ్ ఆఫ్ ద అవర్. మనకి సొసైటీలో నేను అబ్బాయిల్ని తప్పంటాం కానీ మన వైజాగ్ అయితే అసలు అట్లాంటి పోకడలే లేవు. కానీ కొన్ని ప్రాంతాల్లో ఈ ఇబ్బందులు ఉన్నాయి, వేరే వేరే రాష్ట్రాల్లో ఈ ఇబ్బందులు ఉన్నాయి. మరి బలయ్యేది ఎవరు? ఎంహెచ్ఓస్, చిన్న చిన్న పిల్లలు, స్కూల్ గోయింగ్ పిల్లలు. తప్పదు, వెళ్ళక తప్పదు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకోక తప్పదు. మరి అలాంటి వాళ్ళు ఇబ్బంది పాలవుతున్నారు. మరి దాన్ని కొంచెం మనకు చేతైన లెవెల్లో మనం అడుగు కట్టుకొని సాటి మహిళని మనం, మీరు మొన్నట్టు మహిళా పోలీసుల్లాగా భద్రతని ఇస్తూ ఇంటి దగ్గర దింపేసి జాగ్రత్తగా తీసుకెళ్లే అవకాశం కూడా మనకు ఉంది. సో వీ కెన్ ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్. ఆ దారిలో ప్రమాదాలు వస్తే ఏంటి, మేము మా స్టాఫ్కి అయితే టైర్ మార్చడం దగ్గర నుంచి బేసిక్ మెకానిజం కూడా మేము నేర్పిస్తాం. గ్రేట్. సో మరి ఒక అమ్మాయి అరకు వెళ్ళిపోతుంది, రాజమండ్రి వెళ్ళిపోతుంది, హైదరాబాద్, నా ముందే విజయవాడ మీకు కాల్ వచ్చింది కదా. సో అలా వెళ్తున్నారంటే వాళ్ళకి ఆ ధైర్యం ఉంది కాబట్టి వెళ్తున్నారు. సో దే ఆర్ ఆల్ హ్యాపీ. మేము ఇక్కడ 20,000 శాలరీ ఇచ్చాం. 2-వీలర్, ఆటో, క్యాబ్స్ అన్నిటి సర్ మంది ఇస్తున్నారు. అసలు వాళ్ళ స్కిల్ చూస్తేనే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మీరు మొన్న చూసారు, వాళ్ళు కనీసం సైకిల్ కూడా రాని వాళ్ళు కార్లు ఇస్తున్నారు. ఇక్కడ పర్టికులర్ గా క్వాలిఫికేషన్ కూడా ఏం అవసరం లేదు, కాకపోతే ఈ డ్రైవింగ్ రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసుకోవాలి, బేసిక్ నాలెడ్జ్ మినిమం ఉండాలి. మినిమం 10th అనేది మీరు బేసిక్ క్రైటీరియా పెట్టుకున్నారు. ఇంటర్వ్యూలో ఎవరో 2-3 కామెంట్ పెట్టారు, మేడం నాకు డ్రైవింగ్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ లేదు, కానీ నా వర్క్ పర్పస్ లో నేను ఒక వెహికల్ తీసుకున్నాను, సో అది మిగతా టైంలో ఖాళీగానే ఉంటుంది, దాన్ని మేము ఎన్రోల్ చేసుకోవచ్చా మీ యాప్ లో, అట్లా ప్రొవైడ్ చేసుకోవడానికి ఏమైనా అవుతుందా? అంటే వాళ్ళకి డ్రైవింగ్ వచ్చి వాళ్ళ ఓన్ వెహికల్ అంటే సేమ్ యాజ్ అదర్ యాప్స్ వాళ్ళు దే కెన్ కమ్ అండ్ రిజిస్టర్ అండ్ వాళ్ళు ఫ్రీ టైమ్ లో వాళ్ళు రైడ్ చేసుకోవచ్చు. అట్లాంటి అభ్యంతరాలు ఏమి లేవు. కాకపోతే ఓన్లీ వెహికల్ పెట్టాలంటే ఇంకొంచెం టైం తీసుకుంటాం. అవన్నీ కూడా ఫస్ట్ స్టెప్ మా ఓన్ ఫ్లీట్, మా ఓన్ స్టాఫ్ ఉన్నారు. ఇప్పుడు వీఆర్ కాలింగ్ ఫర్ రిజిస్ట్రేషన్. ఎందుకంటే బయట నుంచి బైకులు, ఆటోలు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆటో డ్రైవర్లు, ఎగ్జిస్టింగ్ క్యాబ్ డ్రైవర్లు, స్కూటీలు ఉన్న వాళ్ళు చక్కగా లైసెన్స్ ఉంటే మా దగ్గర ఎన్రోల్ అయిపోవచ్చు. సూపర్. సో చాలా నా దగ్గర ఇప్పుడు ఇంకో నోట్ ఏంటంటే ఎవరికి లైసెన్స్ ఉండట్లేదు. అది కూడా నేను ఒక డ్రైవ్ చేద్దాం. మీరు ఇక్కడ నుంచి వాళ్ళకి ఒక వే లేదమ్మా, లైసెన్స్ చాలా మస్ట్. మనం నేర్చుకోవాలి, మన పిల్లలకి నేర్పించాలి, రూల్స్ ప్రకారం ఉండాలి, ఇన్సూరెన్స్లు ఉండాలి. మా వాళ్ళందరికీ మేము ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తాం. బట్ బయటకు వచ్చినప్పుడు బండికి ఇన్సూరెన్స్ ఉండాలి, మనకి ఇన్సూరెన్స్ ఉండాలి, తల మీద హెల్మెట్ ఉండాలి, సీట్ బెల్ట్ ఉండాలి, రాంగ్ రూట్స్ వెళ్ళకూడదు. ఇవన్నీ ఫాలో అవుతానేనండి. వాళ్ళకి ఉన్న స్కిల్ పైన మీరు ఒక మానిటరింగ్ సిస్టమ్ కూడా రన్ అవుతూనే ఉంటుంది. నేను ఫస్ట్ డ్రైవింగ్ నేర్చుకొని ఫీల్డ్ కి వచ్చాను కాబట్టి దీంట్లో సాధక బాధకాలు నాకు తెలుసు. ఇది వస్తుందా రాదా, ఎక్కడ తప్పు చేస్తున్నారు, ఏం జరుగుతుంది అనేది నాకు స్కూటీ తెలుసు,
నాకు కార్ తెలుసు, నాకు ఇన్నోవా కూడా తెలుసు కాబట్టి నేను అన్ని చెప్పగలుగుతున్నాను. సో దిస్ ఈజ్ అబౌట్ ఫెమీ రైట్స్. సో ఈ ఫెమీ రైట్స్ ఒక 1000 మందికి ఆసరా అవ్వాలని, మినిమం 1000 మందికి ఆసరా అవ్వాలంటే ఇది ప్రపంచంలోకి వెళ్ళాలి. మీన్స్ మన భారతదేశంలో లొకేటెడ్ గా ఉండిపోకుండా మొత్తం అందరికి విశాఖపట్నం నాందిగా స్టార్ట్ చేసాం, బట్ ఇక్కడి నుంచి ఇది స్ప్రెడ్ అవ్వాలి. అదర్ యాప్స్ లాగా ప్రతి దగ్గర కూడా ఈ రోజు ఒక మాట చెప్తున్నాను, అబ్బాయిల్ని మనం చూసుకుంటే ఏ ఉద్యోగం లేకపోతే బైక్ వేసుకుంటాను అన్నట్టుగా, ఏం లేకపోతే ఫెమిరేట్స్ ఉంది అన్నట్టుగా రావాలి మహిళల కోసం. సో ఆ బాధ ఉంటుంది, ఒక ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగం దగ్గరకి గెట్ ఆన్ అవ్వకుండా. అన్ని కోణాల్లో వీళ్ళని తీసుకుంటే వీళ్ళ నుంచి మళ్ళీ ఏంటి ప్రాబ్లం, కస్టమర్స్ కి ఎట్లా ట్రస్ట్ సర్వీస్ ఇవ్వగలుగుతాం, ఇన్నోవాస్ తీయాల్సి వస్తుంది, క్యాబ్స్ తీయాల్సి వస్తుంది, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ లైసెన్స్, హెల్త్, ఇవన్నీ రకాలుగా చేయాలంటే అసలు ఈ కాన్సెప్ట్ రాకముందు ఎప్పుడు మీకు థాట్ వచ్చింది ఇలాంటి ఒక సర్వీస్ మనకి అవసరం, నీడ్ దిస్ సర్వీస్ అని? అదే మేడం చెప్పాను కదా, షీ క్యాబ్స్ చూసినప్పుడు నేను ఇందాక నా ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను నా కళ్ళతో చూసినవన్నీ చూసినప్పుడు. ఇదంతా ఒక యాప్ వరకు తీసుకురావడానికి ఎన్నాళ్ళు పట్టింది మీకు? 21, 22లో స్టార్ట్ చేస్తే 23 కల్లా యాప్ తీసుకొచ్చేసాం. అంటే 20లో నేను డ్రాఫ్ట్ చేసి పెట్టుకున్నాను ఓకే ఇలాంటిది రావాలని. బట్ కోవిడ్ వల్ల 2 సంవత్సరాలు మేమేం చేయలేకపోయాం. నేను స్టార్ట్ చేయటం, కోవిడ్ రావటం, 20 వల్ల మళ్ళీ స్టార్ట్ చేయటం, మళ్ళీ కోవిడ్ రావటం. సో 2 సంవత్సరాలు పక్కన పెట్టేస్తే 22లో 10 మందిని తీసుకొచ్చాను, ఎన్జిఓ నుంచి 10 మందిని తీసుకొచ్చాను, నేర్పించాము, బానే ఉంది. కానీ వాళ్ళకి సిబిల్ స్కోర్ సరిపోలేదు, ఏ ఒక్కరికి కూడా సరిపోలేదు. దాంతో మేము లోన్స్ ఇప్పిద్దాం అనుకున్నాం, అది జరగలేదు. సో ఇంకోటి విషయం కూడా, ఇలా నేర్చుకున్న మహిళలు అంటే దీని మీద పూర్తి నాలెడ్జ్ లేకుండా ఒక 15,000 లోన్ పెట్టాలన్నా కూడా ఆలోచిస్తారు. నేను 15,000 లోన్ కట్టుకొని 10,000 ఫ్యూయల్కి వేసుకొని నాకు ఎంత వస్తుంది అంటే అక్కడే మీకు 25,000 అయిపోయింది. మరి బియాండ్ 30-40,000 వస్తే గానీ ఇల్లు గడవదు. అంత సాహసం, అంత డేరింగ్ స్టెప్ అయితే ఎవరు వేయరని నాకు అర్థమైపోయింది. ఈవెన్ నేనైనా ఏనేమో మిడిల్ క్లాస్ గా అంటే 25,000 నేను జేబులో పెట్టుకొని ఆ తర్వాత ఇంకో 10,000-20,000 నేను సంపాదించుకోవాలంటే ఎంత సంపాదించాలి అనేది ఒక ఆలోచన వస్తుంది. సంపాదిస్తుంటే తెలుస్తుంది, బట్ అంతవరకు తెలియదు. మరి ఈ రోజు మా డ్రైవర్లు అడగండి చెప్పేస్తారు ఈజీగా వచ్చేస్తున్నాడు అని. ఎందుకంటే వాళ్ళకి సంవత్సరం నుంచి ఉన్నారు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ అయిపోయింది వాళ్ళలో, తెలుస్తుంది. సో అందుకని మేమేం చేసామంటే ఇది అర్థం కాదు, ఇది అర్థమయ్యేలాగా చెయ్యాలి, కాన్సెప్ట్ ని బతికించాలి అనుకొని వీళ్ళకి ఫస్ట్ నేను స్టాఫ్ని తయారు చేసుకున్నాను, తర్వాత బండ్లను కొనుక్కున్నాం, ఫ్లీట్ని తయారు చేసుకున్నాం, ఇప్పుడు యాప్ లాంచ్ చేస్తున్నాం. ఇంత డీటెయిలింగ్ గా చెప్పినాక ఇప్పుడు అర్థమైంది వాట్ ఈస్ ఫెమీ రైట్స్ అని మాకు. సో విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ మేడం. ఎందుకంటే ఇలాంటి గొప్ప కాన్సెప్ట్లు ఒక ప్రాంతానికి పరిమితం అయిపోకూడదు. మీరు చెప్పినట్టు ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ చాలా మంది ఇంకా రాణించాలి అనుకున్న వాళ్ళు ఉన్నారు, ఏ రంగంలోనికి వెళ్తే మనకి ఏం జరుగుతుందో అని. బట్ ఇక్కడ మోర్ కాన్సెప్ట్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఎందుకంటే ఇటు మహిళల భద్రత, మహిళల బాధ్యత, మహిళల ఉపాధి, ఆర్థిక స్వేచ్ఛ, ఒక్క రకంగా చెప్పాలంటే మహిళల స్వాలంబనకు సంబంధించినటువంటి ఇన్ని, ఇంకా స్వశక్తి మీరు అన్నట్టు. సో ఇంత పవర్ఫుల్ కాన్సెప్టే ఫెమీ రైట్స్ అన్నమాట. సో యాప్ లాంచ్ కూడా కాబోతోంది మనకి అక్టోబర్ 3. మరొక విషయం చెప్పాలి, మనది అదర్ యాప్స్ కన్నా మనకి యూనిక్నెస్ ఏంటంటే మనం డ్రైవింగ్ స్కూల్ కూడా ఇంక్లూడ్ చేసాం. ఎందుకంటే ప్రతి పరిస్థితి ఇలాగే ఉంటుంది, సిటీలో ఉమెన్ మహిళా డ్రైవర్లు ఉండాలి, మహిళా ఇన్స్ట్రక్టర్లు కూడా ఉండాలి. అందరూ కార్లు, ఆటోలు, స్కూటీలు నేర్చుకోవాలంటే మహిళలు ఉంటే, సో రైడర్సే కాదు ఫస్ట్ వాళ్ళకి డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్స్ కూడా ప్రతి సిటీలో ఉండాలి. అందుకని మేము మా యాప్ ని రీమోడల్ చేసుకుని 23లో ఏదైతే యాప్ ప్లే స్టోర్ లో ఉందో దాన్ని మొత్తం రీమోడల్ చేసి దాంట్లో డ్రైవింగ్ స్కూల్ ఇంక్లూడ్ చేసి ఫ్యూచర్ లో ఫెమీ కేర్ అంటే ఇప్పటికి మేము అనుకుంటున్నాం ఒక మెన్స్ట్రల్ పీరియడ్స్ లో, అంటే మనం మహిళల కోసమే ఉన్నాం కాబట్టి మహిళల బాధల్లో మెయిన్ బాధ అదే కాబట్టి దాన్ని ఇంటికి చేర్చే అవకాశాలు కూడా దాంట్లో ఉన్నాయి. అంటే దాని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. శానిటరీ ప్యాడ్స్ సొల్యూషన్, పీరియడ్ సొల్యూషన్ ప్యాక్ అనేది కంప్లీట్ ఒక ప్యాక్ మనం పెడుతున్నాం. విడివిడిగా కూడా ఉంటాయి. అతి త్వరలో ఫస్ట్ మనం డ్రైవర్స్ ని కాన్సన్ట్రేట్ చేస్తాం, తర్వాత డెలివరీ పార్ట్నర్స్ కూడా ఇంక్లూడ్ చేస్తాం. సో ఈ కాన్సెప్ట్ నుంచి మోర్ కాన్సెప్ట్స్ రాబోతున్నాయి అన్నమాట. విష్ ఆల్ ది వెరీ బెస్ట్ మేడం. Thank you so much. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel.
iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.